ఏమనుకోకపోతే నేను ఒకటి అడుగుతాను అంకుల్. అడుగు రాజేష్. నా బర్త్డేకి మరి డాన్స్ చేయాలి అంకుల్. తప్పకుండా రాజేష్. థ్యాంక్స్ అంకుల్. I know they wanna come and separate us, but they can't do us nothing. You're the one I want, and I'm a Gonna hold it down, can't nobody tell her nothing. You got the kind of love that always make up at the fussing. ప్రవల్లిక, ఎక్కడికెళ్తున్నావమ్మా? రమ్య వాళ్ళ ఇంటికి నాన్నగారు. నిన్న జరిగిన సంఘటన నిన్నేమీ బాధించలేదా అమ్మా? నాన్నగారు, జనరేషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదని మీకు చెప్పడానికి నాకు ధైర్యం లేదు. సార్ పేపర్. ఏంటమ్మా ఇంత ఉదయాన్ని వచ్చావు? రమ్యతో పనుంది అంకుల్. సరే వెళ్ళమ్మా. ఏంటే ఇంత ఉదయాన్నే? కింద మీ డాడీ కూడా ఇలాగే అడిగారు. సరే సరే, వస్తే వచ్చావు, అంత ఆయాసపడి రావాల్సిన అవసరమే వచ్చింది. సరే లోపలికి రా. నీకు వెస్ట్రన్ నచ్చుతుందని ఎప్పుడూ బయటపడలేదు. మీరు చికెన్ తింటారని ఎముకలు మెళ్ళో వేలేసుకొని తిరగరుగా, నేను అంతే. క్లాసికల్ డాన్సర్ అయినంత మాత్రాన వెస్టర్న్ ని అసహించుకోలేనుగా. ఓహో, అంటే ఆ వైజాగ్ ఫ్రెండ్స్ చేసిన వెస్ట్రన్ డాన్స్ కి ఆ పార్టీలో అందరూ ఫ్లాట్ అయినట్టే తమరు సైతం ఫ్లాట్ అయ్యారన్నమాట. ఏంటి, వాళ్ళు వైజాగ్ వాళ్ళ? అవునే, వాళ్ళిద్దరిది వైజాగ్. సాఫ్ట్వేర్ జాబ్ కోసం 3 months పనిచేసేందుకు వాళ్ళిక్కడికి వచ్చారు. వాళ్ళకి వెస్టర్న్ బాగా తెలుసు. వాళ్ళ పేర్లు శంకర్, సతీష్. ఎంత వైజాగ్ అమ్మాయివైతే మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపాలా? థ్యాంక్స్ రమ్య. అందుకనేనే నేను డాన్స్ ని ఎంత ఇష్టపడతానో నిన్ను కూడా అంతే ఇష్టపడతాను. అంతటితో ఆగిపోతావా లేక ఇంకేమైనా ఇష్టపడుతున్నావా? చెప్పు, ఏంటి సంగతి? నేను ఇష్టపడేది ఇష్టపడుతూనే ఉంటాను. ఇంత మ్యాటర్ ముందుంచిన నువ్వు. ఇన్ని విషయాలు నాకు తెలిసాయంటే కారణం నువ్వు ఈ అపార్ట్మెంట్ సెక్రటరీ కూతురు అని నాకు తెలుసు. ఇన్ని విషయాలు తెలిసిన నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళగలవు, వాళ్ళతో మాట్లాడగలవు. నన్ను కూడా నీ ఫ్రెండ్గా తీసుకువెళ్తే. అప్పుడే కమిట్ అయిపోయావైతే. అందుకే నేను వచ్చింది. చూడవే, వాళ్ళిద్దరూ కొత్త వాళ్ళు, బ్యాచులర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎవరైనా గమనిస్తే గమనించని ప్లీజే. సరే పదవే వెళ్దాం. మీ నాన్న చూస్తే మనకి క్లాస్. You are my fire, the one desire. Believe when I say I want it that way. But we are two worlds apart. Can't reach. రమ్య, వస్తున్నా మమ్మీ.
రావే. కూతురేంటి అన్నా? ఏందన్నా ఇది? కోర్టులో ఖైదీలను పిలిచినట్టు గట్టిగా గట్టిగా ఫోర్స్ పెంచాలి. అంటే ఎలారా? ఉత్తిరెడ్డి! నువ్వు బాగా పిలిచావు, అలాగే పిలు. నువ్వు విసుగు, నా వల్ల